హలో ఆల్ వెల్కమ్ టు వంశీ వైబ్స్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి. సో ఈరోజు మన రివ్యూ వచ్చేసి భర్త మహాశయులకి విజ్ఞప్తి #BMW. రవితేజ గారి హీరో. సో చాలా రోజుల తర్వాత రవితేజ గారు ఒక డిఫరెంట్ జోన్ ట్రై చేసినట్టు అనిపించింది. అంటే ఒక గూడ్స్ ట్రైన్ నుంచి ఒక మెట్రో ఎక్కడానికి ట్రై చేశారనమాట. సో ఇంతకుముందు అంతా మాస్ టెంప్లెట్స్ చేసేవారు కదా, సో ఆ టెంప్లెట్ నుంచి ఫ్యామిలీ టెంప్లెట్లోకి వచ్చినట్టు అనిపించింది. సో యాక్చువల్లీ రవితేజకి ఉన్న క్యాపబిలిటీకి ఒక హీరో కార్తీ చేసిన ఖైదీ, నారప్ప వెంకటేష్ చేసిన నారప్ప ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే కంప్లీట్ రవితేజ కంబ్యాక్ లాగా అనిపిస్తుంది. బట్ పర్లేదు, ఇంతకు ముందు వచ్చిన మాస్ టెంప్లెట్స్ నుంచి ఒక డిఫరెంట్ జోన్కి రావడానికి ట్రై చేస్తారు. బట్ కంప్లీట్లీ ఇది రవితేజ కంబ్యాక్ అయితే కాదు, జస్ట్ ఒక సంక్రాంతికి వచ్చిన ఒక ఫ్యామిలీ మూవీలో రవితేజ యాక్ట్ చేశారు అంతే. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. హస్బెండ్ ఫారెన్ వెళ్తాడు, అక్కడ ఇంకో అమ్మాయి కనెక్ట్ అవుతాడు, దానివల్ల ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ హాఫ్లో ఏమో ఫుల్ కామెడీ ట్రాక్స్ ఉంటాయి, సత్యవి, సునీల్వి, వీళ్ళవి. బట్ సునీల్ కామెడీ నాకు ఎక్కువ నచ్చింది కంపేర్ టు సత్య. అండ్ ఇంటర్వెల్కి వచ్చినప్పటికీ కొంచెం డౌన్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకా డౌన్ అవుతుంది, కొంచెం ఫ్లాట్గా వెళ్తుంది అనమాట, అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. బట్ మధ్య మధ్యలో కామెడీ సీన్స్ అయి ఉంటాయి. సో బట్ ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్స్ మధ్యన ఎమోషన్స్ దాని మీద రన్ చేస్తుంటే బాగుంది అనిపించింది. బట్ ఏంటంటే అన్నెసరీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మీదకి డైవర్ట్ చేసి ఇది కొంచెం ల్యాగ్ అనిపించింది అక్కడక్కడ. అదే హీరో హీరోయిన్స్ మీద రన్ చేసి అక్కడ ఎమోషన్ బిల్డ్ చేస్తుంటే ఇంకా బెటర్గా అనిపించేది. సో ఓవరాల్గా అయితే అలా అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే రవితేజ లేడీస్తో కలిపి ఒక డ్యాన్స్ ఉంటుంది అనమాట, సీరియల్ సాంగ్స్ అది ఓకే. యాక్చువల్లీ అయితే విజువల్గా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది లేడీస్ శారీస్ కట్టుకుని మంచి డ్యాన్స్ మంచి గ్రేస్తో చేస్తారు రవితేజ. సో రవితేజ ప్రీవియస్గా కూడా ఇలాంటి సాంగ్స్ చేశారు. సో అది చూస్తే విజువల్గా బాగుంది. బట్ ఏంటంటే రెగ్యులర్ మూవీ లవర్కి ఏంటంటే ఎన్నిసార్లు ఇదే టైప్ చూస్తాం అనిపిస్తుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే మాత్రం ఇది గుడ్, ఎంజాయ్ చేస్తారు, సీరియల్ సాంగ్స్ అవి ఎంజాయ్ చేస్తారు. సో బట్ స్టోరీ ఏంటంటే ఎక్కువ హీరో హీరోయిన్స్ మీద ఉంటే బాగుంది అనిపించింది. బట్ కామెడీ ట్రాక్లు వాటివి ఇలా డైవర్ట్ అవ్వడం వల్ల ఎక్కడో సెకండ్ హాఫ్ డల్ అయినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్, సెకండ్ హాఫ్ ఈస్ బిలో యావరేజ్ అనాలి. ఇక్కడ మనం అనిల్ రావిపూడి గురించి కూడా ఒక లైన్ చెప్పుకోవాలి. ఏంటంటే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తాడు, వచ్చినా ఓన్లీ తన టార్గెట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కొంచెం మాస్ విలేజ్లో అక్కడక్కడ ఉండేవాళ్ళు ఎలా చూస్తారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. బట్ ఈ స్టోరీలో డైరెక్టర్ తీసుకున్న ప్లాట్ ఫ్యామిలీ డ్రామానే. బట్ ఏంటంటే ఇందులో కొన్ని సోషల్ మీడియా జోక్స్ లేదంటే కొంచెం యాడెడ్ గ్లామర్, దీనివల్ల ఏంటంటే యూత్ కూడా రావాలి అనే కొన్ని మిక్స్ చేశారనమాట డైరెక్టర్. దీనివల్ల ఏంటంటే కొంతమంది మాసెస్ వస్తారు, యూత్ వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. సో అందరూ కంప్లీట్గా అన్నీ ఎంజాయ్ చేయలేరు. కొంతమంది యూత్ వచ్చిన వాళ్ళు గ్లామర్ అది నచ్చుతుంది, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఈ సీరియల్ సాంగ్స్ ఇవి నచ్చుతాయి. సో ఏంటంటే ఎవరు కంప్లీట్గా ఎంజాయ్ చేయలేరు అని నాకు అనిపించింది. అదే కంప్లీట్ ఫ్యామిలీకే టార్గెట్ చేసి కొట్టుంటే బెటర్గా అనిపించేది. లైక్ మూవీ యావరేజ్ టు హిట్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ లక్కీలీ ఏంటంటే మూవీ సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది కాబట్టి ఫ్యామిలీస్కి నచ్చచ్చు, కొన్ని ఎలిమెంట్స్ నచ్చి దానివల్ల కలెక్షన్స్ అవి ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్లీ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5కి 3 అనమాట. సో మూవీ నచ్చితే ఇది చూడండి, BMW. నాట్ అ బ్యాడ్ ఫిలిం బట్ గుడ్. ఫ్యామిలీస్ అండ్ కామెడీ ట్రాక్స్ కోసం కొన్ని సాంగ్స్ కోసం అయితే డెఫినెట్గా చూడొచ్చు. రవితేజకి ఒక డిఫరెంట్ ఫిలిం ఇది. థ్యాంక్ యూ. జై హింద్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.